ప్రశస్తమైన రక్తంతో ప్రతి మలిన మస్ట్ డాగంతటిని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి వినూతన ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకున్నాడు. దేవా, సంపూర్ణంగా మిసిలో చాటును మరుగుపరచండి. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునండి. నా ప్రభువా, సహాయం చేయండి. నా దయగలిగిన తండ్రి, మీ సన్నిధి, మీ ఆత్మ సంచారం మా మధ్యలో దయచేయండి. మీ మెల్లైన స్వరాన్ని వినిపింపచేసి ప్రతి మాటలో మీ జీవాన్ని, మీ శక్తిని, మీ వెలుగును ప్రసరింపచేయండి. ఆ తండ్రి మా హృదయాంతరంగంలో నెరిగినటువంటి దేవుడు ప్రభువా, మా అక్కర కొలది మీ లేఖనాలను, మీ మాటలు మాకు అందిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. లూకా 12:12 నిర్గమ 4:12 ప్రకారంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాటను మాకు మీ సింహాసనం మీద నుండి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయవాడు తండ్రి, గొప్ప కార్యములు చేయవాడు. లాగు మరి అంతమందున మా పక్షాన కూడా మీ కార్యములు జరిగించబడుటకై మా ప్రభువా, నేను స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా, మమ్మల్ని నూతన పరచండి, ఉజ్జీవింపచేయండి, చల్లారిన స్థితిని తొలగించండి. ప్రభువా, మమ్మల్ని తిరిగి చిగురింపచేయమని ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తురమ్మని ప్రార్థిస్తూ, హెచ్చరిస్తురమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం. నేను చిన్న ప్రతి బిడ్డ పక్షాన వినే చెవిని, గ్రహించే ఆత్మను, లోబడి హృదయాన్ని దయచేయండి. ఎవరి 4:12 ప్రకారంగా సహాయం చేయండి ప్రార్థిస్తూ, మీ ఆధిపత్యం కోరుకుంటూ, మీ నామంకి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీల రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం 3 వచనాలను చదువుకున్నాం. 26వ వచనం నుండి ఇక్కడ సహోదరులారా అని సంబోధించినట్టుంది, కానీ ఈ దినాన్ని మనం సహోదరులారా అని సంపాదించుకుందాం. ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడు. ఎలాంటిదంట? మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏమనుంది? ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. వెర్రి వారిని, బలహీనులను, ఎన్నికలైన వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ప్రభువు ఎన్నుకుంటూ వచ్చాను. ఆ లిస్టులో నేను కూడా ఒకదాన్ని నేను చెప్తా ఉన్నా. నా మటుకు నా సంగతి నాకు తెలుసు. ఎంతో బలహీనాలు, ఏమాత్రం కూడా మరి యోగ్యత, అర్హత లేనటువంటి నన్ను కూడా ప్రభు యుగాంతం మందు తన సేవార్థమై ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే ప్రభు నందే మనము అతిశయించవాలని ప్రభు ఈ గొప్ప ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆయన ఏందే మనం అతిశయించాలని 31వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనం ఆయనే మనకు నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచనం. ఏదైనా మనం కలిగి ఉన్నామంటే అది కేవలం ఆయన కృపను బట్టియే, ఆయన దయను బట్టియే, ఆయన ప్రేమను బట్టి అని మనం ఒప్పుకొని తినవలసిందే. నా మటుకైతే అంతే అని నేను మీ అందరి ఎదుట, ప్రభు ఎదుట ఒప్పుకోవచ్చు. ఎందుకంటే నా స్థితి ఒకప్పుడు, నా చిన్ననాటి స్థితిలో ప్రభు పిలుచుకోక ముందు నా స్థితి ఎంతో భయంకరంగా ఉండేది. నేను 7th క్లాస్లో చదువుతున్నప్పుడు బాగా బలహీనంగా ఉండేదాన్ని. సరిగా భోజనం చేసేదాన్ని కాదు, ఎంతో నీరసంగా ఉండేదాన్ని బాగా. అయితే నాకు ఫిట్స్ ఉండేది, మూర్ఛవ్యాధి ఉండేది. అట్లా ఎంతో బలహీనమైన స్థితిలో
చేతగాని స్థితిలో, అనారోగ్యమైన పరిస్థితిలో, తెలివి జ్ఞానం లేనటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితి నా పరిస్థితి. ఆత్మీయంగా చూసుకుంటే నాకు రక్షణ లేదు. నామకార్థ క్రైస్తవ జీవితంలో మేము పెంచబడిన వారు. ఏదో మూఢభక్తే తప్ప యథార్థమైన భక్తి అనేది తెలియనటువంటి స్థితి. ఉదయము చర్చికి పోయేవాళ్ళం, మధ్యాహ్నము సాయంత్రము సినిమాలకు పోయేవాళ్ళం. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి. ఏమాత్రం కూడా మంచితనం లేనటువంటి స్థితిలో నేను ఎదుగుతా వచ్చినాను కాబట్టి దేవుని ఎదుట నేను ఒప్పుకొని తీరవలసిందే. అలాగూ అమూర్ఛ వ్యాధి ద్వారా నేను ఎంతో బలహీనంగా ఉంటూ ఉండేదాన్ని. డాక్టర్స్ కు చిన్నతనంలో చూపిస్తే వాళ్ళు నిద్ర మాత్ర ఇచ్చేవాళ్ళు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోమని. అవి వేసుకుంటూ ఎప్పుడు డల్లుగా డిమ్గా ఉంటూ ఉండేదాన్ని. జ్ఞాపశక్తి ఉండేది కాదు. అలాగూ హెల్త్ కండిషన్ కూడా సరిగా ఉండేది కాదు. అలాంటి బలహీనమైన స్థితి, ఎన్నిక లేని స్థితి నాది. అలాంటి స్థితిలో ఉండి ప్రభు తన పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ అని నేను ఒప్పుకొని తీరవలసిందే. కాబట్టి ఈ దినాన యుగాంతమంగా ఉన్న మనకు ప్రభు ఎట్టి గొప్ప ఏర్పాటు చేశాడు. ఏమని? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుని మనం సేవించడానికి మనకు ఎంతో యోగ్యత, ధన్యత ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. అట్టి స్థితిలో ప్రభు మనల్ని ఉంచినందుకు మనం ఎంతో కృతజ్ఞమై ప్రభువును ఇంకా ఎక్కువగా సేవించవలన ఆ తాత్పర్యంతో మనం జీవించాలి. అయితే దుష్టుడు సాతానుడు మన అనుదిన జీవితంలో ఎంతో మనల్ని నష్టపరచాలని, కృంగజేయాలని, ప్రభు మార్గం నుండి, ఉద్దేశం నుండి, సంకల్పం నుండి మనల్ని మళ్లించాలని అనేక విధాలుగా సాతానుడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. అయితే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు గొప్పవాడు, ప్రభు నమ్మదగినవాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఇదే 1 కొరింథీ 1:9 చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమును నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా విడవని ఎడబాయని దేవుడుగా ఉండి మన హస్తంను పట్టుకొని నడిపిస్తున్నాడు. ఈ నేటికి మనం ఇట్లా ఉన్నామంటే అది ఆయన కృపని బట్టియే కానీ మన గొప్పతనము, నా గొప్పతనం అయితే ఏది లేదని ఒప్పుకొనుచున్నాను. ఎందుకంటే మనం ఎంతో బలహీన స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. చూడండి, ఎవరైనా చదవండి ఆ మాట. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలైవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నది. మన పరిస్థితి ఎలాంటిదంట? ఎక్కువ బలహీనమైన ఘటం కదా. ఎక్కువ బలహీనమైన ఘటాన్ని కూడా ప్రభు విడిచిపెట్టలేదు కదా. ఎన్నుకున్నాడు తన పరిచర్యకు బలపరిచి వాడుకోవడానికి. ఎంత ఎక్కువ బలహీనమైనా కూడా ప్రభు బలపరచుటకు సమర్థుడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మనకు తెలుసు ఏమని? శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు. అలాగూ ప్రభు మనల్ని బలపరిచి నడిపించే గొప్ప దేవుడు, శక్తి కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఆయన ఏమంటున్నాడు? హెబ్రీ 13:5 వచనంలో 2వ మాటలో ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట ద్వారానే ప్రభు నన్ను ఎక్కువ ఎన్నోసార్లు బలపరుస్తూ వస్తున్నాడు. 5వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని
ఆయనయే చెప్పెను కదా. ఆయనయే చెప్పు. కాబట్టి ప్రభు నాకు సహాయులు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇంకా మనం చూస్తే ఇదే 8వ వచనంలో కూడా చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. అవును, యుగ యుగములకు కూడా, నిన్న నేడు నిరంతరమే, యుగ యుగములకు కూడా ఆయన ఒకటే రీతిగా పితరుల కాలంలో వారి దైవజనులకు భక్తులకు ఎంతో గొప్ప కార్యములను ఆయన చేస్తూ వచ్చిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, ఇంకా ఉన్నప్పుడు కూడా, ఇంకా ఉండబోయేది కూడా అలాంటి గొప్ప. ఆయనలో ఏ మార్పు, ఆయన శక్తిలో తగ్గలేదు. ఆయన సర్వశక్తి కలిగిన ఎటువంటి కార్యములనైనా ఆయన మన పక్షాన చేస్తాడు. ఇప్పుడు ఈ దినాల్లో నాకు చేస్తాడా అనే అనుమానం అవసరమే లేదు. ఎప్పుడైనా ఆయన ఎవరికైనా ఆయన ఆశ్రయించి ఆయన మార్గం అనుసరించిన వారికి తప్పకుండా గొప్ప కార్యాలైనా చేస్తాడు. కాబట్టి మనం భయపడని అవసరము లేదు, మనం చింతించిన అవసరం లేదు, మనం దిగులు పడని అవసరమే. వీలుగా వెంటనే పరిస్థితులు మనకు భిన్నంగా అనానుకూలంగా వచ్చినప్పుడు మనకు వెంటనే ఏమవుతుంది? దిగులు, చింత, దుఃఖము, కలవరము వెంటనే చోటు చేసుకుంటుంది. నేను కూడా అలాంటి దాన్ని. అయినా దేవుడు వెంటనే తన వాక్యం చేత మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడినప్పుడు పరిస్థితుల్లో తప్పక దేవుడు తన హస్తాన్ని మనకు ఇస్తాడు. తన దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకొని ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఆయన సమస్త ఆదరణలకు కర్తయగు దేవుడని దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో అనుకుంటా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. చదవండి. 2వ కొరింథీ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 3 కూడా. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. అది ఆయన ఏమంటున్నాడు? కనికరం చూపు తండ్రి కాబట్టి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు. అన్ని విషయాల్లో మనకు ఆదరణ ఇచ్చి ఆయన కనికరం చొప్పున మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనను ఆనుకోవాలి. మనకు కలవరము, మనకు దుఃఖము కలిగినప్పుడు ఆయనను అనుకున్నప్పుడు ఆదరణ, శాంతి, నెమ్మదిని ఆయన ఎవరి మనస్సుని మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని యెషయా 26లో మనకు తెలుసు 3వ వచనంలో. అట్లా ప్రభు యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి యాత్రలో మనం ముందుకు కొనసాగినప్పుడు ఎంతో గొప్ప ఆదరణను, ధైర్యాన్ని, బలాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం ఎంతో తిన్నందువలన వచ్చే శక్తి కాదు, కానీ ఇది ఆయన పునరుద్ధరణ శక్తితో మనల్ని మిక్కిలి బలహీనమైన ఘటనలైన మనల్ని ఆయన బలపరిచేవాడుగా, మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. మనం ఒకటి ఏం కావాలంటే ఆయన పక్షాన ఆయన ఎంతో నమ్మదగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయన మనకి ఏం చేయాలో అదంతా కూడా చేస్తాడు. మన వైపు నుంచి మనం చేయవలసింది ఏంటంటే సంపూర్ణంగా ఆయన శిరసత్వానికి, ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆత్మ, ప్రాణ, దేహం సమస్తము కూడా ఆయనకు సమర్పించుకోవాలి.
ఎలా సమర్పించుకోవాలంట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు తెలుసు ఏమని, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నది కదా. అట్లా సజీవ యాగముగా, సేవ అంటే సజీవ యాగముగా ప్రభువుకు మనల్ని మనము సంపూర్ణంగా అప్పగించుకోవాలి. నా యవ్వన ప్రాయంలో అలాగూ నేను 7th లో ప్రభువు మా అమ్మని రక్షణలోకి ఆకర్షించాడు. మా అమ్మని బట్టి మేము నమ్మకార్థ చర్చి నుండి దేవుని మందిరానికి వస్తూ వచ్చాము. ఫస్ట్లో నేను ఎంతో బాధపడేదాన్ని. ఆదివారం మరి మందిరానికి పోయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత సువార్తకు బహిరంగంగా తీసుకెళ్తే అందరూ రోడ్డు మీద ప్రార్థనకు మోకరించండి అన్నప్పుడు, అర్రే ఇది ఎంత కర్మ వచ్చింది, రోడ్ల మీద మోకరించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది ఏమి చర్చు, ఇదేం పరిస్థితి అని చెప్పేసి ఏడ్చిన నేను. ఎందుకంటే తెలియదు కనుక. అయితే ప్రభు నన్ను రక్షించుకున్నాడు. 8th క్లాస్లో ఉండగా, 1 సంవత్సరం దాటినాక 8th క్లాస్లో ప్రభు నన్ను రక్షించుకుంటూ వచ్చాడు. పై భక్తి అంతా కూడా, నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికలే, కానీ వాటి ద్వారా మనం పరలోకానికి పోలేం. మన అంతరంగ స్థితి ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నప్పుడే ప్రభు క్షమించి మన పరలోక రాజ్యంలో గొప్ప ప్రవేశాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడనేది ప్రభు నాతో మాట్లాడినప్పుడు నా స్థితి అంతటిని నేను ఒప్పుకున్నా. అలాగూ 8th క్లాస్లోనే నేను రక్షణ పొందుతూ వచ్చాను. అయితే ప్రభు ఈ ఫిట్స్ వ్యాధి అనేది నాకు ఎందుకు వచ్చింది అని నేను ఎక్కువగా బాధపడుతుండేదాన్ని. నేను ఎంతో భక్తిగా ఉంటాను కదా, ఎందుకు నా అని ఆలోచిస్తూ వ్యసనపడుతూ ఉండేదాన్ని. రక్షింపబడ్డాను, ప్రభు నన్ను ఆకర్షించాడు. ప్రభు ఎట్లా ఆకర్షించాడంటే, నా అలవాట్లు ఈ స్టోరీ బుక్స్ చదువుతా ఉండేదాన్ని. అవన్నీ కాకుండా ఇప్పుడు వాక్యం అంటే ఎంత ఆశ, ఎంత ప్రీతి, దాన్ని చదువుకోవాల అనే తృష్ణ నాలో పుట్టించాడు ప్రభు. అట్లా సమయం దొరికినప్పుడు వాక్యం ఎక్కువగా చదువుకుంటూ ఉండేదాన్ని, నా క్లాస్ పుస్తకాలు అయినాక. అట్లా ప్రభు నన్ను వాక్యం ద్వారా ఎంతో మరి ఆకర్షిస్తూ, నన్ను బలపరుస్తూ, నడిపిస్తూ వచ్చాడు. ఆ వాక్యం ద్వారా నన్ను ఇంకా ఇంకా సమీపస్తురాలుగా చేసుకుంటూ వచ్చాడు. అట్లా నేను సమీపంగా ఉంటున్నాను ప్రభువుకు. అన్ని మీటింగ్లకు పోయేదాన్ని చిన్న వయసులో. ఆ చిన్న వయసులోనే ప్రభు సన్నిధిలో మందిరంలో ఆరాధన చేసేదాన్ని, ప్రార్థన కూడికలో ప్రార్థన చేసేదాన్ని. అట్లా ప్రభు ఆత్మ ద్వారా నన్ను ప్రేరేపించి బలపరిచి ఎంతో పిరికిదాన్ని. అసలు నోరు తెలిసి ఎవరితో కూడా సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడు డల్ గా ఉంటున్నా నన్ను దేవుని సన్నిధిలో మోకరించి మరి అంతమందిలో ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి ప్రభు ఆత్మ నన్ను ఎంతో బలవంతము చేస్తుండేది. ప్రభువా నాకు భయం ప్రభువా అని అనేదాన్ని. అయినా ప్రభు మనసులో ఊరుకుండేవాడు, కానీ ఆత్మ ద్వారా ధైర్యపరిచి బలపరిచి నోరు తెరిచి ఆరాధన చేయటానికి, ప్రార్థన కూడికలో ప్రార్థన చేయటానికి ప్రభు నన్ను ఎంతో బలంగా ప్రేరేపించి అలాగూ నన్ను నడిపిస్తూ వచ్చేవాడు ఏమన్నా చిన్న ప్రాయంలో. అట్లా 10th వరకు నేను వచ్చాను. 10th లో బాప్తిస్మం తీసుకున్నాను. తర్వాత ఈ ఫిట్స్ అనేది పోయేది కాదు, అది అట్లనే అప్పుడప్పుడు వస్తూనే ఉండేది. ఒక ఆలోచన ఉండేది, నేను ఇంతగా ప్రభువులో ఉన్నాను కదా, మరి ఎందుకు నాకు ఇంకా ఇది స్వస్థత కాలేదే అని వేదన పడుతూ ఉండేదాన్ని. 10th లో ఫెయిల్ అయినాక, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ లో, అప్పుడు మరి నన్ను మా పేరెంట్స్ ఏం చేశారంటే సిఎంసికి తీసుకొచ్చారు. ఎర్రగుంట్లలో, కడప దగ్గర ఎర్రగుంట్లలో మేము ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మాకు సిఎంసికి రెఫర్ ఉండేది. అట్లా మేము తీసుకొచ్చి అమ్మోళ్ళు 15 days నన్ను అక్కడ అడ్మిట్ చేసుకొని నన్ను అంతా టెస్ట్ చేసి, ఈ అమ్మాయిలు ఏం ఫాల్ట్ లేదు కానీ మేము ఇదే నిద్ర మాత్రలు ఇస్తామన్నారు. అట్లా నిద్ర మాత్రలు ఇచ్చారు. ఇంటికి వచ్చినాము. నాకు అసలు బాగా వెక్స్ అయిపోయినా, ఇంకా నా జీవితం ఇంతనేమో, ప్రభు మరి నన్ను స్వస్థపరచడేమో, నాకు ఇట్లా వచ్చింది, నాకే ఎందుకు రావాలా అని ఒక పెద్ద ప్రశ్న అనుమానం నాలో
ఉండేది. సాతాను ఆ అవకాశాన్ని నా కృంగుదలను నమస్కారం చేసుకొని ఎంతగా నన్ను దిగజార్చిందంటే, రక్షింపబడిన నన్ను ఒక ఏం చేసిందంటే, నన్ను ఇంక చచ్చిపోతే నువ్వు చచ్చిపో, ఇంకా నువ్వు ఇంతే, నువ్వు బాగుపడవు, నీకు ఇంకా స్వస్థత లేదు, నువ్వు బతికి లాభం లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, ఇలాంటి మాటలు చేత నన్ను బాగా సాతాను మరి దాడి చేస్తూ వచ్చింది. ఇంకా నేను లోబడుతూ వచ్చిన. ఆ నిద్ర మాత్రలు కొన్ని వేసుకొని చచ్చిపోతే బాగుంటది, ఇంకా ఏమి నొప్పి లేకుండా పొద్దున్నే చచ్చిపోతా అని చెప్పేసి ఆ రాత్రి ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుండి నేను అలాగూ కొన్ని మాత్రలు వేసుకుని పడుకున్నా. పొద్దునికి లేచి ఇంకా ఏడుస్తున్నా, నేను బతికినానే అని ఏడుస్తున్నా. అప్పుడు మా అమ్మ చూసి, ఎందుకు అట్లాంటి పనులు చేస్తావు, ఇప్పుడు నువ్వు నీ ఆత్మహత్య చేసుకుంటే నరకానికే పోతావు కానీ పొరల పనికి పోవు అని నన్ను గద్దిస్తూ హెచ్చరిస్తూ వచ్చాను. అప్పుడు ప్రభు సన్నిధిలో నేను క్షమాపణ కోరిక సరి చేసుకొని, ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని సరి చేసుకుంటూ వచ్చిన. అట్లా ఆ దేవుని యొక్క చిత్తంలో ఉన్న కారణం చేత దేవుడు నన్ను వెతికించుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ సంవత్సరం ఖాళీగా ఇంట్లో ఉన్నాను గనక ఒక దినాన కడపలో సిస్టర్స్ రిట్రీట్ షీలా గుప్తా గారు ఇస్తున్నారు. ఆ రిట్రీట్ కి మా అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ ఒకే వేది గురించి, ఒకే వేది ఎలా మోషేను సమర్పించిందో దాని గురించి ఆమె సిస్టర్స్ చెప్తా ఉంది, అనేక సంగతులు. కానీ ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చింది, నువ్వు కూడా దేవుని సేవకు సమర్పించుకోవాలి. అప్పుడు నేను ఆలోచించిన, నేను చిన్నతనం నుంచి వాక్యం చదువుతున్నా కాబట్టి ఒక సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. ఏమని, దేవుడికి సమర్పించేది ఏదైనా అది శ్రేష్టమైంది, బలమైంది ఇవ్వాలని, రోగంతో ఉన్నది, పొట్టిది గుడ్డిది ఇవ్వకూడదు కదా అనే మాట నాతో మాట్లాడుతూ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, అవును కదా ప్రభా, మరి నేను దేనికి వెనక్కి వస్తాను, నేను సేవకు సమర్పించుకుంటే నాకేం శక్తి లేదు, తెలియలేదు, జ్ఞానం లేదు, ఎక్కడంటే అక్కడ పడిపోతా, ఎప్పుడు చచ్చిపోతున్నో తెలియదు అనే పరిస్థితిలో నేను ఉన్నాను కదా. ఇది నేనే అనుకుంటున్నానేమో మనసులో, లేక నీ ఆత్మ ప్రేరేపణ చేతనా అని నేను ఆలోచించి ఒక సూచన అడిగిన. గిద్యోని యొక్క సూచన గురించి నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు తీసుకొచ్చాడు. అతడు ఎంతో పిరికిదనం గలవాడై ఆయన గాంగి చాటున దులగొట్టుకుంటున్నావని పరాక్రమం గల బలాఢ్యుడా అని దూత పిలుస్తూ వచ్చింది. అయితే అతను ఒక సూచన అడిగాడు, నేనంత పరాక్రమం కాదు, ఇది నీ చిత్తమైతే నాకు ఈ సూచన బయలుపరచు. అట్లా గొర్రెబొచ్చు ఒకరోజు తడవాలని, ఒకరోజు పొడిగా ఉండాలని అడిగినట్టుగా నేను కూడా ఒక సూచన అడుగుతా ప్రభా, మరి ఇది నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు. నాలో ఉన్న మూర్ఛ వ్యాధి ఎన్ని సంవత్సరాలుగా నేను మందులు వేసుకుంటా ఉన్నా కానీ ఇది బాగుకు వెళ్ళలేదు కనుక, ఇది నీ చిత్తం అయితే, నువ్వు ఆత్మ ప్రేరేపించినదైతే మరి నాకు ఈ వ్యాధిని బాగు చేయండి దేవా అని చెప్పి రాసుకున్నా. అయితే మరి ఆ రోజు నుంచి నేను మళ్ళీ అది 10th క్లాస్కి మళ్ళీ కట్టుకున్నా, పాస్ అయినా, ఇంటర్ జాయిన్ అయినా. నేను అనుకున్నా, ప్రభా ఇది బాగైతుంది కదా, బాగైతేనే నీ చిత్తం అని అనుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నాకు ఆ ఫిట్స్ అనేది ఏ టైంలో కూడా, కాన్పు టైంలో ఒక్కొక్కసారి వస్తుంది అని అంటారు, అట్లా దేవుడు తన నమ్మకత్వాన్ని ఆ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ పూర్తి చేసుకున్న, పాస్ అయినా. అయితే ఇంకా నాలో ఆత్మ మాట్లాడుతూ ఉంది ఏమని, కీర్తన 15వ అధ్యాయంలో మనం ఎరుగుదాం ఏమని, నీతిమంతుడు మాట ఇచ్చినప్పుడు మాట తప్పడు, పోయినాను మాట తప్పడు. కాబట్టి నేను ప్రభు నా పట్ల తన నమ్మకత్వాన్ని రుజువుపరిచినప్పుడు నేను నా పట్ల నా పక్షాన ప్రభు ఎదుట నమ్మకంగా ఉండాలి కదా. కాబట్టి నేను మాట అంటే మాటే అని ప్రభువుకు నా యవన ప్రాయాన్ని సజీవ యాగంగా నన్ను నేను సేవార్థమై సమర్పించుకోవడానికి ప్రభు అట్లా ఏర్పాటు చేస్తా వచ్చాడు. ఆ సూచన ద్వారా, ఈ వాక్యం ద్వారా ఆ దినాన రోమ 12వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు, సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నది. అట్లా ఆ వాక్యం ద్వారా
మరి ఆ రుజువు కోసం ఆ సూచనను అడిగినప్పుడు ప్రభు దాన్ని మరి రుజువుపరిచి తన సేవార్థమై నిలబెట్టుకుంటూ వచ్చాడు. అట్లా ఆయన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తంలో నన్ను హెబ్రోన్కి తీసుకెళ్లాడు. హెబ్రోన్లో 3 సంవత్సరాలు నేను అక్కడ తర్పీదులో ఉండటానికి ప్రభు గొప్ప ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అనేక పరిస్థితులు, కన్నీటిలో, మరి దుఃఖంలో, మరి కష్టంలో, అన్నిట్లో కూడా ఆయన వాక్యం చేత నన్ను బలపరుస్తూ నడిపించుకుంటూ వచ్చాడు ప్రభు. అలాగూ మరి 96 సంవత్సరం హెబ్రోన్లో 93లో వెళ్ళాను. 96లో నాకు ఆయన చిత్తానుసారంగా వివాహం జరిగింది. హెబ్రోన్లో 5 మంది కలిసి ఆ 5 మంది సేవకులలో మమ్మల్ని కూడా అక్కడ మరి వాళ్ళతో కలిసి మరి వివాహంలో ప్రభు జతపరుస్తూ వచ్చాడు. ఫస్ట్ మేము అక్కడి నుంచి మరి యూసుఫ్గూడ అనే ప్రాంతానికి సేవకు పంపించబడ్డాం. హైదరాబాద్ లో యూసుఫ్గూడలో కార్మిక్ నగర్, రేమత్ నగర్, కార్మిక్ నగర్ అని ఉంటాయి. ఆ ప్రాంతాల్లో చాలా మారుమూల ప్రాంతం, చిన్న మందిరం. అయితే ప్రభు అక్కడ మమ్మల్ని తీసుకెళ్లి ప్రభు చిత్తానుసారంగా పరిచర్యలు అక్కడ బలపరిచి పాడుకుంటూ వచ్చాడు. ఆ చిన్న మందిరాన్ని పెద్ద మందిరంగా ప్రభు మరి సిద్ధపరిచి అనేక ఆత్మలను ప్రభు సమకూరుస్తూ వచ్చేవాడు. ఆ మందిరం కూడా నిండిపోయి పోర్టుకో బయట కూర్చుండే పరిస్థితి అక్కడికి వచ్చింది. అంతా ప్రభు అక్కడ మేము ఉన్నది 5.5 సంవత్సరాలు మేము ఉన్నాం. 2 పిల్లలు, పెద్ద బాబు, రెండో బాబు అక్కడే నిర్మిస్తూ వచ్చారు. అయితే సేవలో మనం నా అనుభవంలో ప్రభు ఎట్లా నడిపిస్తూ వచ్చాడో కొన్ని విషయాలు చెప్పుకుంటాను. అక్కడ మరి పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళినాం. 1 వారం అక్కడ, 1 వారం మా ఊరు, 1 వారం అన్నోళ్ళు అంతే. తర్వాత ఎప్పుడు కూడా ఊరు అనే మాటే లేదు. ఎక్కువగా ప్రభు సన్నిధిలో చిన్న భారం, ఆశ, అలాంటి స్థితిలో ప్రభు మమ్మల్ని ఉంచుతూ వచ్చాడు. సరే, దేవుడు ప్రేమించి గర్భఫలం ఇచ్చాడు. ఎంతో నీరసంగా జ్వరం వస్తూ బాధపడుతూ ఉండేదాన్ని. మా అమ్మలు తెలిసి రమ్మని పిలిచారు, తీసుకుపోదామని వచ్చారు. ఆయన బ్రదర్ ఒప్పుకోలేదు. మేము సేవలో ఉన్నాం కాబట్టి మీరు తీసుకెళ్ళొద్దు, మీరు ఎవరైనా ఉంటే ఉండండి కానీ మేము పంపించమని. అయితే నేను కూడా నేను పోతా, నాకు బాగలేదు అని ఎప్పుడు కూడా అనలేదు. సరే అనేదాన్ని. అన్నయ్య చెప్తే అది ఒప్పుకునేదాన్ని. సరే అమ్మా, వద్దంటున్నాడు కదా, నేను రాలేనులే అని చెప్పేసి అనేదాన్ని. వాళ్ళు బాధపడి వెళ్ళిపోయేవారు. అట్లా ప్రభు ఆ సేవలో గర్భిణి వచ్చినా ఊరు, అమ్మ, ఇల్లు అనేది ఎప్పుడు కూడా లేదు. ప్రభువే నాకు ఇల్లు, ఆయన బిడ్డలే నాకు తల్లిదండ్రులు, సహోదరులు, అందరూ నన్ను చూసుకోవడానికి ప్రభువే ఏర్పాటు చేస్తూ వచ్చేవాడు. ఆ పరిస్థితిలో ఎప్పుడు కూడా నీరసంగా ఉందని ఇక్కడ ఉన్నా పడుకునేదాన్ని. ధైర్యం తెచ్చుకొని ప్రభువుని బట్టి లేచి 10 లోపల పనులు ముగించుకొని పరిచర్యలో నేను అన్న విజిటింగ్ కానీ, స్త్రీల పరిచర్య అక్కడక్కడ పెట్టుకునే వాళ్ళం, అలా వెళ్ళేవాళ్ళం. అట్లా డోర్ టు డోర్ మినిస్ట్రీ కానీ, స్త్రీల పరిచర్య కానీ, విజిటింగ్ కానీ, ఏ సమయమైనా కానీ, ఎప్పుడైనా కానీ నాకు బాగలేదు, నాకు ఓపిక లేదు అనే మాట అనేదాన్ని కాదు. ఎంతో నీరసంగా ఉండేది, ఎక్కువ వాంతులు అవుతూ ఉండేవి. బాగా ఇట్లా తినేదాన్ని, ఇట్లా వాంతికి చేసుకునేదాన్ని. అలాంటి పరిస్థితులు కూడా నేను రెస్ట్ కోసం ఇంట్లో పండుకోవడం అని కానీ, మా ఇంటికి పోతానని కానీ ఎప్పుడు అనేదాన్ని కాదు. ప్రభు పీల్చుకున్నాడు, ప్రభువే నన్ను బలపరుస్తాడని ప్రార్థనలో ప్రభువును కోరుకునేదాన్ని. అట్లా ప్రభులో నన్ను దేవుడు ఎంతో బలహీనరాలని నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఇంత పెద్ద పొట్ట వేసుకొని అక్కడ కొండలు లైల్, ఆ లాస్ట్ కార్మిక్ నగర్ ప్రాంతం, అది ఎక్కి నడుచుకుంటూ పోవాలి. ఫిలిం నగర్ అనే ప్రాంతం ఉండేది. ఆ ఫిలిం నగర్ ప్రాంతం కొండ ఎక్కిపోవాలి. 2-3 సిస్టర్స్ ని తీసుకొని సిస్టర్స్ మీటింగ్ కి ఆ కొండ ఎక్కి పోయేదాన్ని. అట్లా
ఇప్పటికీ చెప్పుకుంటారు, అక్క ఎంత పెద్ద పొట్ట వేసుకొని మా దగ్గర పరిచయం చేసింది అని. అది ఇచ్చిపెట్టి మేము ఎంతో 25 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. అట్లా ప్రభు బలపరిచి సేవలో వాడుకోవడానికి ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ, ఆయన మాటకు ఏంటిది, ఆయన వాక్యానికి మనము ఎంతగా లోపరుచుకుంటే అంత మనల్ని బలపరుస్తాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆమె అక్కడ ఏమనుందంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులైనరు. యోహాను సువార్త 8:31 వచనంలో ఏమన్నది చూడండి, చదవండి. హలో, వినపడుతుందా? వినపడుతుందా? వినపడుతుంది. 8:31 చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అది నిజముగా శిష్యులమై ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన వాక్యమందు నిలిచి ఏం చేయాలంట? నిలబడ్డం అంటే, ఆయన వాక్యమందు నిలబడ్డం అంటే అర్థం ఏంది? ఆయన వాక్యమును మనం అనుసరించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి, దాని ప్రకారంగా మనం లోబర్చుకోవాలి మన జీవితాన్ని. అనుదినం మన జీవితము, మన ప్రవర్తన, మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి లోపరుచుకున్నప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? నిజముగా నాకు శిష్యులై ఉంటాం. అట్లా ఆయన శిష్యురాలిగా ప్రభు నన్ను తీసుకుపోవడానికి మొదటిగా ఆయన వాక్యానికి ఏది ప్రాముఖ్యత? మనకు కొన్ని ఆశలు, మన బలహీనతలను బట్టి వాటికి మనం లోబడతామా, లేకపోతే దేవుని వాక్యానికి లోబడతామా? నేను పెళ్ళయి అక్కడికి యూసుఫ్ గూడకి వెళ్ళిన తర్వాత నాది పెద్ద సూట్ కేసు, దాని నిండా చీరలు. ఏం చేశాడంటే బ్రదరు చెప్తున్నా ఒక చిన్న సందర్భం. అవి చిన్న చిన్న పూలు, తెల్ల చీరలే కానీ కొద్దిగా కలర్గా ఉన్న పూలు ఉండేటి ఏమన్నా ఉంటే మొత్తం తీసి, ఇలాంటివి మనం సేవకులం కట్టకూడదు, ఇవి తీసేసి ఇచ్చేస్తే ఎవరికైనా పేదవాళ్ళకి అని చెప్పేసి మందిరంలో ఉన్న పేద సిస్టర్స్ అందరికీ ఆ చీరలన్నీ పంచేసినారు. నేను ఎప్పుడు చూసినా, ప్రయాణమైనా ఇంట్లో ఉన్నా మరి కానిపోయినా కూడా తెల్ల చీరలే. అట్లా నేనెప్పుడు కూడా ఎందుకు చీరలన్నీ ఇచ్చేసిన కానీ బాధపడింది కానీ ఏమీ లేదు. ఒకటి నా హృదయంలో ఏమంటే, చిన్న విషయం కాడ కూడా అసమాధానం రాదు. సమాధానం గొప్పది, ముఖ్యమైనది సమాధానం. కాబట్టి ఒక్కొక్క చిన్న చిన్న విషయం కాడ మనం సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. లోబడితే సంతోషం, ఆనందం, ఐక్యత, ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంటది అనే తాత్పర్యంతో బ్రదర్ ఎట్ట చెప్తే అట్ట. ఆయన కొనిచ్చిన చీరల్లో కూడా ఏదో ఒకటి కట్టుకుంటే నచ్చింది, ఇప్పుడు ఇది వద్దు, వేరేది కట్టుకో, ఇది కట్టుకో అంటే సరే కట్టుకున్నది కూడా తీసేసి అదే కట్టుకున్నది. అట్లా ప్రతి చిన్నదానికి కూడా ఏం చేసేదానంటే సేవ మన సమాధానం కాపాడుకోవాలి. కాబట్టి చిన్న చిన్న విషయాల దగ్గర నాకు అది నచ్చలేదు, నాకు ఇట్లా ఉండేదాన్ని, అట్లా ఎక్కడ కూడా నేను అడ్డమే చెప్పేదాన్నే. ఆయనకు అనుకూలంగా వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటా ఎందు శ్రద్ధ. మా తెలిసిన సేవకులు ఏం జరిగిందంటే వాళ్ళ విషయంలో ఇలాంటి చిన్న విషయం కాడ చాలా పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. పెళ్ళైంది మా బ్రాంచ్ లో, మేము మనుగూరులో, అక్కడ యూసుఫ్గూడ నుంచి మనుగూరుకు వచ్చాం. మనుగూరులో బ్రాంచ్ లో ఒక సేవకుని పెట్టాము. అక్కడ దేవుడు ఆశీర్వదించాడు పరిచర్య. స్థానికంగా చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టాయి, వర్ధిల్లినాయి, పెద్ద సంఘాలైనాయి. అక్కడ సేవకుని పెట్టినాం. ఒక బ్యాచులర్ ని పెట్టి తర్వాత అక్కడ అబ్బాయికి పెళ్లి చేసినాం. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఫస్ట్ వాళ్ళు సేవకు పోవాలి, విజిటింగ్ పోదామని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుకున్నారు. వాళ్ళు ప్రయాణమైనారు. ఆమె ఏం చేసిందంటే
ఒక బాగా పూల చీర కట్టుకుంది. ఆ సేవకుడు ఏమంటున్నాడు, మనము విజిటింగ్కి వెళ్తున్నాం సేవకులంగా, ఇలాంటి చీర ఎందుకు కట్టుకుంటున్నావు, తెల్ల చీర కట్టుకో, అది వద్దులే అనేది చాలా చెప్తా ఉన్నాడు. ఆ అమ్మాయి మట్టుకు అసలు వినలేదు. వాళ్ళని తీసుకుపోవడానికి స్థానికంగా ఒక సిస్టర్ వచ్చి మందిరంలో ఉండి వీళ్ళ ఇంట్లో గొడవ పడుతున్నారు. అయినా కూడా ఆ అమ్మాయి మీరు విజిటింగ్ మానుకుందాం అంటే అసలు మానుకుందాం, అంతేగాని నేను మటుకు ఇదే చీర కట్టుకున్నాను. అన్నిటికీ రెట్టమతం, అన్నిటికీ రెట్టమతం. గర్భిణి వచ్చింది, అప్పుడు కూడా ఎంతో రెట్టమతంగా ఉంది. లాస్ట్ గా ఆ అమ్మాయి కాన్పు కాకుండానే చనిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు సేవ ముఖ్యమా, సమాధానం ముఖ్యమా, మన ఆశలు ముఖ్యమా? కొన్ని ఇలాంటివి శత్రువు తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే వాటిని పట్టుకొని అలబడి మన ప్రభు సేవను, సమాధానాన్ని ఎప్పుడు కూడా కోల్పోవు. అనుదినం ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తిని, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యము, ఆనందం తెచ్చుకోవాలా. ఇటు చిన్న చిన్న విషయాలన్నిటినీ మనం ఏం చేయాలా, నెగ్లెక్ట్ చేయాలి. వాటిని మనం అనుస్కరించి ప్రభు పరిచయకు నష్టాన్ని కలిగించకూడదని దేవుని వాక్యము అదనమాట. ఆ విధంగా మనం చచ్చిపోవాలి అన్నిటికీ కదా, తద్వారా మనము ఫలిస్తాం. ఏమనుంది, ఇదే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం మాట చూస్తాం. 12వ అధ్యాయంలో 24 వచనం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చదవమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది తన చచ్చిన ప్రాణమును విస్తారముగా మనం చావాలి. సేవ అంటే చావాలి. మనం చచ్చినప్పుడే అన్నిటికీ ఆశలు, మన పరిస్థితులన్నిటికీ, కోరికలన్నిటికీ మనము ఏం కావాలా, తెరించుకోవాలి. వాటిని మనస్కరించకూడదు, మనము ఆశ పడకూడదు. ప్రభు వాక్యానికి, ప్రభు యొక్క చిత్తానికి మనము పరిచర్యకు ప్రాముఖ్యతనిచ్చి మనం వీటన్నిటిని మనస్కరించుకొని నష్టాన్ని కలిగించుకోకుండా ఏం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల్లోనే అనేక మనస్తత్వాలు ఉంటాయి. పెద్ద బాబు, చిన్న పాప, ఒక్కొక్కరు మనస్తత్వాలు ఒక్కొక్కరుగా ఉండవు. గొడవలు వస్తుంటాయి, ఎంతో అసమాధానం వస్తుంటది. అలాంటప్పుడు మనం ఎక్కడి ప్రాంతమో, భర్త ఎక్కడి ప్రాంతమో, ఏ పరిస్థితిలో వాళ్ళు పెరిగినారో, ఏ పరిస్థితిలో మనం పెరిగినామో, మన అలవాట్లు, మన పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు వేరువేరుగా ఉండొచ్చు. ఒకరు స్పీడ్ ఉండొచ్చు, ఒకరు స్లో ఉండొచ్చు. అట్లా అయినా కూడా ప్రభువులో మనం ఏం చేయాలి, అడ్జస్టింగ్ మైండ్ అనేది అవసరం. కాబట్టి ప్రభువులో అవన్నీ కూడా మనం మనస్కరించుకొని మనము దేవుని పరిచర్యకు, మన కుటుంబంలో సమాధానానికి నష్టాన్ని కలిగించకుండా అన్నిటికీ స్త్రీగా ప్రభు భారము స్త్రీకే పెట్టాడు. ఏమని, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదట వచ్చి మనకు బాగా తెలుసు. ఏమని, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంది. కాబట్టి మనం సమాధానంలో ప్రభు మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆ భారము స్త్రీకే పెట్టాడు. ఎంత మిక్కిలి బలహీనమైన ఘటన అయినా కానీ ఆ భారం ఎవరికి పెట్టిండు, స్త్రీకే పెట్టాడు కదమ్మా. కాబట్టి మొదట మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా మనము ఈ పరిస్థితిని ఏం చేసుకోవాలా, కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఇంట్లో మనం వినపడుతుంది అక్క. సరే అమ్మా, మరి టైం ఎంత? 9:15. నేను చూసుకోకుండా చెప్తానే ఉన్నా. దేవుడు ఇట్లా మనము గోధుమ గింజ వల్లే భూమిలో పడి ప్రతి పరిస్థితికి మనం అడ్జస్టింగ్ మైండ్ తో ఉండి కుటుంబంలో సమాధానం, పరిచర్యకు ఆటంకం కలగకుండా మనం చూసుకున్న బాధ్యత మనది అని ప్రభు. అప్పుడు ఏమవుతుందంటే మన పరిచర్య ఫలిస్తుంది, మన పరిచర్య ఫలించేదిగా ఉంటుంది. ఎందుకంటే
భార్య భర్తలు కలిసి ఆత్మైకతతో ప్రార్థన చేసుకొని పరిచర్యలో పాల్పొందినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము అక్కడ శాశ్వత జీవం ఉంటుందని మనం ఎరుగుదాం. ఎక్కడ కీర్తన 133 అధ్యాయంలో మనం ఎరుగుదాం కదా. అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండును. అట్లా ఆయన ఆశీర్వాదం ఆయన జీవం ప్రవింపచేసి మన పరిచర్యలో ఫలింపును తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. అలాగే మనము ఆయనలో ఉండి ఫలించిన వారమైతే ఏమవుతామంట, ఆయనకు శిష్యులని అనబడదు. చూడండి 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త మీరు బహుగా నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు శిష్యులగుదురు. ఇందువలన మీరు నా శిష్యులు. ఇట్లా మనం శిష్యురాలుగా ఉండాలంటే మనం చావాలి. పరిస్థితులన్నిటికీ మనం పేచీలు పెట్టుకొని అలిగి మరి ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా, అన్నం తినకుండా, మాట్లాడకుండా, లేకపోతే ఊర్లోకి వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితులు కొన్ని సేవకుల కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కానీ నా అనుభవంలో చెప్తున్నా, ఈ నేటి వరకు కూడా పెళ్ళి ఇప్పుడు మాకు 25 ఏళ్ళు దాటిపోయి అయితే ఎప్పుడు కూడా మేము కోపతాపాల ద్వారా అలిగి ఫ్యామిలీ ప్రేయర్ మానుకోవడం కానీ, మాట్లాడుకోకుండా ఉండడం కానీ అస్సలు లేనే. వస్తుంటాయి సొరుసలు, కోపతాపాలు రాకుండా ఉంటాయా? తప్పకుండా వస్తే 5-10 నిమిషాలే. తర్వాత మళ్ళీ ఆయన పిలవగానే పలకడం, లేకపోతే నేనే పిలిచి పలకడం, మళ్ళీ అయ్యా నీకు కోపం పుట్టించినందుకు నన్ను క్షమించమని అడగడం, ఇట్లా వెంటనే సమాధాన పరుచుకొని తిరిగి యాత్రలో పరిచర్యలో ముందుకు కొనసాగే విధానాన్ని మనం ఎన్నుకోవాలి. కానీ ఇది ఎందుకు ఇట్ట, ఎందుకు అన్నాడట, ఇది ఎందుకు ఇట్ట జరిగిందని దానే పట్టుకొని మనం మనస్తాపన చెందుతూ మరి మాట్లాడకుండా, అన్నం తినకుండా, ఫ్యామిలీ ప్రేయర్లు ఎక్కించకుండా అట్లాంటి పనులు మనము చేయకూడదు. మనం సమాధానానికే ప్రాముఖ్యతనిచ్చి, ప్రభువా నా కోసం నువ్వు ఎన్నో సహించుకున్నావు, నాకు కూడా సహించుకునే శక్తిని అనుగ్రహించు కదా. మనం పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు చేసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, పరిచర్య టయానికి సిద్ధపడాలా. ఎన్నో పరిస్థితులు మనకు. అన్నిట్లో కూడా మానసికంగా, ఆత్మీయంగా మనము సరిగా ఉండాలంటే ప్రభు మీదనే గురి పెట్టుకుంటేనే ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. అడుగడుగున ప్రభువా నువ్వే నాకు సహాయం అని మనసులో ఈ పరిస్థితులన్నిటిని పెట్టుకొని మనము కలతగా ఉండొద్దు. కానీ ప్రభువునే మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకొని పరిచర్యలో ముందుకు కొనసాగాలి. అప్పుడు మన పరిచర్య ఫలభరితంగా ఉంటది. ఇందుకు శిష్యులు ఇట్లా మనం శిష్యురాంధ్రముగా ఆయన సన్నిధిలో ఆ విధంగా చేయాలి. తర్వాత ఇంకొక మాట చూద్దాం. ఇదే యోహాను సువార్తలో మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట వలన నా శిష్యులు అనబడుదురు. పదమూడో అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. వీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. కదా, దేనిని బట్టి ఒకరికొకడు మనము ప్రేమించాలి. ప్రభుని ప్రేమించాలా, భార్య భర్తలు ప్రేమించాలా, పిల్లల్ని ప్రేమించాలా, సంఘానికి వచ్చే ప్రతి వారిని కూడా ప్రేమించాలంటే వాళ్ళు ప్రేమించినప్పుడే మనం ప్రేమించేది కాదు. ఓకే, అది అందరూ చేస్తారు. కానీ మనకు బాధ కలిగించిన వారిని కూడా మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తారు. ఇరిటేట్ చేసినప్పుడు మనం చిన్నబుచ్చుకొని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళను దూరంగా పెట్టినట్టుగా ఉండకూడదు. ఇంట్లో కానీ సంఘంలో సేవకురాలుగా ఇది ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ప్రభు ప్రేమను మనం కూడా కలిగి ఉండి దాన్ని పంచేవారంగా, అప్పుడే
నా శిష్యులని అందరూ తెలుసు. ఇట్లా ప్రభు యొక్క ప్రేమను, మన మానవ ప్రేమ ఏంటంటే మనకు మంచితనం ఉన్నప్పుడే మనం ప్రేమిస్తాం. లేకపోతే భిన్నంగా ఉంటే సరేలే నువ్వెందుకు నేనెందుకు అన్నట్టుగా ఉంటాం. అలా కాకుండా ప్రభు ప్రేమను బట్టి మనం పరిచర్యలో ఎన్నో పరిస్థితులు, భిన్నమైన పరిస్థితులు, మనుషులు ఉంటారు. మనల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు, మనల్ని నికారంగా చూసేవాళ్ళు, మనల్ని కించపరిచే వాళ్ళు, అట్లా పరిస్థితులు వచ్చినా ఏం చేయాలంటే వాళ్ళతో మళ్ళీ మనము మాట్లాడాల్సిందే. వాళ్ళతో మళ్ళీ మనం ప్రేమగా ప్రభు ప్రేమను మనము చూపించాలి. సమాధానాన్ని కాపాడుకోవాల్సిందే. మనం ఇరిటేట్ అవడానికి మనం ముందుగానే మనలో చోటు ఇవ్వకుండా ప్రభు మాటను బట్టి మనము ఒక అడుగు ఆగాలి, ఆలోచించాలి. ఇరిటేట్ అనేది మనకు కలగకుండా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనం ప్రేమించి వాళ్ళకి సమాధానాన్ని కాపాడుకుని, వాళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి నేను ఇట్లా చేస్తానని వాళ్ళని కూడా ఇరిటేట్ చేసే విషయాలు మనం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం కుటుంబం కట్టుకోవాలన్నా, సంఘాన్ని కట్టాలన్నా ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆత్మీయంగా మనం ఇంట్లో కానీ బయట కానీ కట్టబడాలంటే మన సంఘాన్ని, జ్ఞానవంతురాలైన స్త్రీ తన సంఘాన్ని కట్టాలన్నా, ఇంటిని కట్టాలన్నా ముఖ్యమైన విషయం ఇదే. ఏంటిది? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ. అట్లా ఆయన శిష్యరూపంలో కొనసాగడానికి ఆ పరిచర్యను, ఆ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి తన జీవాన్ని ప్రవహింపచేసి ఎంతో ఫలభరితంగా అలాగూ చూస్తూ వచ్చింది. పరిస్థితులన్నీ భిన్నంగా వచ్చినా వస్తాయి. సాతాను తీసుకొస్తూ ఉంటాడు ఎన్నో విధాలుగా మనల్ని దుఃఖపెట్టడానికి, కృంగజేయడానికి, మనం మానసికంగా మనస్తాపం చెందడానికి ఎన్నో పరిస్థితులు తీసుకొని వస్తుంటాడు. కానీ వాటన్నిటిలో కూడా మన ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలనే తప్ప అన్నిటినీ సహించుకున్న ఆయనను మనం తలంచుకోవాలి. అప్పుడే ఆయన మాదిరిని మనం అనుసరించిన వారం వెళ్తాం. తద్వారా మన చేసే చిన్న పరిచర్యైన, మన శక్తి కొలది మనం చేసే మానవ అందుబాటులతో చేయబడిన ఈ చిన్న పరిచర్యైన ప్రభు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇక్కడ సమాధానం ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి ప్రభు మన మధ్యలో ఉండి మనతో ఉండి మనం చేసే చిన్న పరిచర్యను ప్రభు బహుగా ఫలింపజేస్తాడు. తద్వారా ఆయన నామానికి మహిమ కలిగేదిగా ఉంటాయి. కాబట్టి దీనికోసం మనం ఎన్నో పరిస్థితులకు అడ్జస్ట్ కావాలి. ఎన్నో పరిస్థితులకు అడ్జస్ట్మెంట్ అనే మైండ్ అనేది ఎంతైనా అవసరం. తిరిగి మనల్ని బాధ పెట్టే వాళ్ళని బాధపరచకుండా వాళ్ళని ప్రేమించేది ఎంతైనా సేవ చేయాలి. ఇది చేస్తూ మనం పరిచర్యను కట్టగలం. అట్లా ప్రభు మనల్ని బలపరిచేవాడుగా. ఇంకోటి, ఏ విషయంలో కూడా మనము పరిచర్యకు చిన్న చిన్న నలతగా ఉన్నా కూడా మనం పండుకొని బాగలేదు అనే మాట అనకుండా, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడున్న పరిస్థితి, నేను కీమో తీసుకుంటున్నా. మన బుధవారం 39వ కీమో తీసుకున్నా. నాకు 4th స్టేజ్ దాటిపోయి బ్రెస్ట్ నుండి లంగ్స్ కి వచ్చింది, లంగ్స్ నుంచి లివర్కి వచ్చింది. ఇప్పుడు అట్లా స్ప్రెడ్ అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి, కండిషన్ లో నేనున్నా. సాతానుడు మరి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన వాటన్నిటిలో విజయం ఇచ్చేది ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు ఆయన శక్తిని ఇస్తాడు. ఎంతో మిక్కిలి మరి ఎక్కువ బలహీనమైన ఘటాలమైన మనల్ని కూడా సాతాను ఎంతో దాన్ని ఆస్కారం చేసుకొని శోధిస్తా ఉంటాడు. కానీ ఎక్కువగా ప్రార్థనలో మనం ప్రభువును మరి ఆయన బలాన్ని కోరుకుంటూ ఉంటే ఆయన మనకు సహాయము చేస్తాడు. కీమో తీసుకొచ్చిన రోజు కూడా నేను లేచి మెల్లగా సువార్తలో పాల్పొందడానికి గత డిసెంబర్ నెల అంతా కూడా ఈ చిత్తూరులో సువార్త, బహిరంగ సువార్త ప్రతిరోజు 1st వరకు కూడా జరిగింది.
ఆ సువార్తలో నేను కూడా పాల్పొందడానికి ప్రభువు సహాయపడుతుంది. ప్రతి నెల 2 సార్లు కీమో తీసుకుంటాను. ప్రతిరోజు కీమో టాబ్లెట్ తీసుకుంటాను. ఎంతో నీరసం, ఎంతో బలహీనంగా ఉంటాను. నేను ఇక్కడ నుంచి బెడ్ నుంచి లేచి కొన్నిసార్లు కిచెన్ రూమ్ లో ఉండే నీళ్ళు తెచ్చుకోలేదు, పోయి నాకు ఎవరైనా తెచ్చిస్తే బాగుంటుంది, అట్లా అంత నీరసంగా. అయినా పరిచర్య విషయంలో వచ్చేసరికి లేచి బయటికి పోయేదానికి ప్రభువే కృపను, మనలో ఉన్న ఆశను బట్టి, మనలో ఉన్న విషయం. ఒక సందర్భాన్ని ప్రభు ఎక్కువగా నాకు గుర్తు తీస్తాడు. ఏమని, నిర్గమాకాండంలో ఆ పొద ఏం చేస్తా ఉంది, మండుచూ ఉన్నది కానీ అది కాలిపోలేదు. పొద ఏమైతా ఉంది, మంట మండుతా ఉంది కానీ అది. అట్లా మన పరిస్థితి అగ్నిలో వేసినట్టుగా ఉండొచ్చు. అగ్ని లాంటి మహాశ్రమ మనకు కలిగిన అనారోగ్య పరిస్థితి ద్వారా కానీ, లేక కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఇంకే విధానంలో కానీ మనకు ఎన్నో భిన్నమైన కన్నీటితో, కృంగుతో, గుడ్డలతో కూడిన పరిస్థితులు సాతాను తీసుకురావచ్చు. కానీ వాటన్నిటిలో గుండా ప్రభువే మనల్ని బలపరిచి నడిపించుకుంటాడు. ఒకటి, విశ్వాసంతో మనం ధైర్యము తెచ్చుకోవాలి. వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని అధిగమించి ఆయన పరిచయం చేయటానికి ఆయన పునరుద్ధరణ శక్తిని ప్రభు మనకు ఇస్తాడు. మన విశ్వాసము ఎట్లా ఉండాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. 4, 5 కలిసి ఉన్నాయి. దాంట్లో లాస్ట్ వచనం కామా తర్వాత ఏమనుంది, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కాదు 5వ వచనంలో ఉంది చూడండి. విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని, నేను ఉండవలనని, అది ఆ మాట. ఏమని, మన విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తిని, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఆయన సర్వశక్తి కలిగిన. కాబట్టి విశ్వాసంతో ప్రభువుని బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఇంకొకటి, మన పిల్లల్ని, మన పరిచర్యలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనల్ని చదువుతారు, మన పిల్లల్ని చదువుతారు. మనుషులు చెప్పేటప్పుడు మనం ఏదైనా చెప్తున్నామంటే మనల్ని చూస్తారు, మరి నువ్వు అట్లా ఉన్నావా, నీ పిల్లలు అట్లా ఉన్నారా అనేది. కాబట్టి నేను ఏం చేసేదానంటే, పిల్లల్ని బాగా వాళ్ళని కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్ లో తప్పకుండా వాళ్ళకి వాక్యము చెప్తాం. వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా. ఇప్పుడు సంఘంలో వచ్చి కూర్చుంటారు కానీ, వీబిఎస్ లో కూర్చుంటారు కానీ, మేము సేవకుల పిల్లలం కాబట్టి మాకు కాదులే వాళ్ళకి అన్నట్టు ధ్వనిలో ఉంటారు వాళ్ళ పిల్లలు. వాళ్ళకి అర్థమవుతుందా లేదో మనకు తెలియదు. మన పరిస్థితి ఎట్లా ఉండాలంటే, పిల్లలకు మన దేవుని వాక్యము ఏం చెప్తుంది, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, వారు పండుకున్నప్పుడు వాళ్ళకు ఏం చేయాలా, దేవుని వాక్యము చెప్పాలి. దేవుని వాక్యము చెప్పాలి. ఈ అనుభవం ముఖ్యంగా చెప్తున్నా. నా పిల్లల గురించి నేను ఎక్కువగా ప్రాముఖ్యత తీసుకునేది. మన పరిచర్య, మన ప్రవర్తన మన పిల్లల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది. కాబట్టి మన పిల్లల్ని మనము ఇప్పుడు చిన్న పిల్లల నుంచి వాళ్ళ స్కూల్కి ఏక ముందు నుంచి కూడా వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలనే తాత్పర్యం ఎక్కువ ఉండి బాగా నేను వాళ్ళని శిక్షిస్తా ఉండేదాన్ని. చిన్న బెత్తం తీసుకొని వాళ్ళని గద్దిస్తూ వాళ్ళను బాగా దండిస్తూ ఉండేదాన్ని. అయితే ఎందుకు ఇట్లా చేస్తా వచ్చినంటే, ఎవరైనా వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పడం కానీ, వాళ్ళను గౌరవించడం కానీ మన పిల్లలకు మనము నేర్పించాలి. తర్వాత పొద్దునే లేసి వాళ్ళంతా కలిసి ఫ్యామిలీ ప్రేయర్లు ఉండడం, చిన్నోళ్ళులే పండుకున్నారులే పండుకొనిలే అని మనం ఎప్పుడు కూడా వాళ్ళని అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకు నేర్పించాలి, చిన్నతనం నుంచి వాళ్ళకు నేర్పించాలి. కట్టేసి కొట్టేదాన్ని, కాలు చేతులు వెనక్కి తిప్పి చేతులు కట్టి బెత్తం తీసుకొని, ఏం బెత్తం తెలుసా, చింత బెత్తాలు తీసుకొని కొట్టేదాన్ని. మా అమ్మ చూసి ఒక రోజు సెలవులు కానీ మా దగ్గరకు వచ్చి, మా అమ్మ ఈ పిల్లల్ని చంపేస్తుంది పిల్ల అని బాధపడుతుండే. అట్లా నేను క్రమశిక్షణలో నేర్చిన పిల్లలకు చదువు నేనే చెప్పుకునేదాన్ని.
వాళ్ళ కోసం అని 3 గంటలకే లేచి నా ప్రార్థన సమయము నా పని సమయం ముగించుకొని వాళ్ళకి స్కూల్ పోయే లోపల సాయంత్రం వచ్చే లోపల వాళ్ళ కోసం ఏం వండాలనో ఏం చేయాలనో అన్ని చేసి పెట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళతో సమయం మనం గడపాలి. వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. సేవకులుగా ముఖ్యంగా ఎంతో బిజీగా ఉంటాం పరిచర్యలో, అది ముఖ్యమే. ఇది అంతకంటే ముఖ్యం. పిల్లలతో మనం గడపాలి. వాళ్ళ స్టడీస్ విషయంలో వాళ్ళ తిండి విషయంలో ఎంత మనం ప్రాముఖ్యత తీసుకుంటామో తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. అది కాదని కాదు. తర్వాత వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు కట్టబడాలంటే మనం చిన్నతనం నుంచే వాక్యము చెప్పాలి. ఇట్లా కొన్నిసార్లు నాకు హెల్త్ కండిషన్ బాగలేనప్పుడు పిల్లలతో మరి రాత్రి 12 అయ్యేది, మళ్ళీ తెల్లవారుజాము 3 గంటలకే లేచి నా ప్రార్థన విజ్ఞాపనలు అన్ని కూడా చేసుకోవడానికి వాళ్ళకు సిద్ధం చేసేటివి, వాళ్ళకి చదువు చెప్పుకోవడానికి ఎంతో టైము పట్టేది. బాగా నీరసం అయ్యేదాన్ని. ఒకసారి మా తమ్ముడు వచ్చి, అక్క ఎందుకు పిల్లలతో ఇంత బాధపడుతున్నావు నువ్వు, తీసుకోపోయి నేను మంచి హాస్టల్లో జాయిన్ చేస్తానక్క, నువ్వు పరిచర్య బాగా చేసుకో అని చెప్పేసి అనేవాడు. ప్రభు నాతో మాట్లాడండి ఏమని, బాల్య దినములందు వాళ్ళు నేర్పించేది మనం నేర్పించకపోతే వాళ్ళు పెద్దవారైనప్పుడు వాళ్ళని మనం నడిపించాలి. మేమేమన్నా చిన్నపిల్లలమా ఇప్పుడు చెప్తున్నావు మాకు అని చెప్పి వాళ్ళే మనల్ని ప్రశ్నిస్తారు ఒక దినం. ఇంకా ఇంటర్ 10th దాటిందంటే ఇంటర్ డిగ్రీ ఇవన్నీ ఇంకో కొన్నిసార్లు దూరంగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలకు. అట్లాంటప్పుడు మనం వాళ్ళకి ఇంకేం నేర్పుతాం, ఏం నేర్పలేం. బాల్య దినంలోనే నేర్పమని దేవుడు చెప్తున్నాడు. ఆ సమయం అనేది ఆ యొక్క వయసు అనేది మనం దాటిపోయినాక మనం చేసే పనులు అవి వాళ్ళకు వంట పట్టం. చిన్నప్పుడు చెప్పాల్సిన చిన్నప్పుడు మాటలు వాళ్ళకు చెప్పాలి. మనం అనుకుంటాం సండే స్కూల్కి పోతున్నారు, మీటింగ్ లో కూర్చుంటున్నారు, వింటున్నారు, కానీ ఎంతవరకు వాళ్ళు మనసు తీసుకొని వాళ్ళు ఉంటున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి మన పిల్లలు మన దగ్గర వాళ్ళు ఎంతవరకు గ్రహింపులోనికి వస్తుంది, మన అనుభవ పూర్వకంగా ప్రార్థన పూర్వకంగా వాళ్ళకు మనమే ఫస్ట్ సండే స్కూల్ టీచర్స్ పిల్లలు. కాబట్టి వాళ్ళకు సమయం తప్పకుండా కేటాయించాల్సిందే. స్కూల్కి పంపించాలని పొద్దున్న లేచి ఫ్యామిలీ ప్రేయర్లు కూడా చేసుకోకుండా గబగబా వాళ్ళు కింద మీద పడి చేసి పంపిస్తుంటారు. అట్లా కాదు, మనము దానికోసం సిద్ధం చేసుకోవాలి. ఆ ముందు రోజు పొద్దున్నకి ఏమేమి కావాలో అవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలా. ఆ ఏ టైంలో లేస్తే ఏ టైం పని అయిపోతుంది మనం అనుకోవాలా, చేసుకోవాలి. అట్లా పిల్లలకు సమయాన్ని మనం పొద్దున సాయంత్రం తప్పకుండా వాళ్ళకి కేటాయించి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. కాబట్టి అది మనం నేర్పించుకోవాలి. అలాగూ వాళ్ళు క్రమశిక్షణలో పెంచేది ఎంతైనా అవసరం. యవన ప్రాయంలో అప్పుడు మనం నేర్పించాలంటే అసలు అయ్యే పనిలే, చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ టైంలో. కాబట్టి మరి దినాన నేను ఈ కష్టంలో నాకు అనారోగ్య పరిస్థితుల్లో నా పిల్లలే నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పనులు నేర్చుకున్నారు కాబట్టి మరి ఇప్పుడు నాకెవరు సాయం కోసం మా పేరెంట్స్ వైపు నుంచి కానీ బ్రదర్ పేరెంట్స్ వైపు నుంచి కానీ ఏ బంధువులు ఏ రక్త సంబంధాలు వచ్చి మమ్మల్ని చూసుకునేది లేదు, ఏ పని మనిషి లేదు. మాకు పిల్లలే మాకు అన్ని పనులు చేస్తూ వచ్చినారు. అన్నిటికీ వాళ్ళు సహించుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ చదువుకుంటూ మాకు హెల్ప్ చేస్తున్నారు. కారణం ఏంటంటే చిన్నతనం నుంచి వాళ్ళని అట్లా మరి నేర్పించుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఆ పనులన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు, మాకు హెల్ప్ ఉండగలుగుతున్నారు. ఈ పరిచర్యలో మేము ఏదైనా చేస్తున్నామంటే ఆ పిల్లల ద్వారా మాకు కూడా ఎంతో సపోర్ట్ వస్తూ ఉంది. అట్లా ప్రభు యొక్క పరిస్థితిని బట్టి సేవా పరిచర్యలో మన పిల్లల్ని కూడా ఎంతో ప్రాముఖ్యంగా పెంచాలి. వాళ్ళ బట్టల విషయంలో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ ఎంతో మనం కరెక్షన్ చేస్తూ ఉండాలి. అడుగు అడుగున కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఒక పిల్లలకి మనము చెప్తున్నామంటే మన పిల్లల వైపు మనం ముందు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ వయసులో ఏ పరిస్థితిలో వాళ్ళకి ఎట్లా పెంచాలో అనేది మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేనే లేదు. హలో అక్క, హలో అక్క, అక్క మీకు అందరికి వినబడుతుందా? లేదక్క, అక్క మాట వినబడలే.
అక్క అక్క మేరీ మీద అక్క డిస్కనెక్ట్ అయినారు. అక్క అక్క డిస్కనెక్ట్ అయినారు. అక్క కనెక్ట్ అయ్యే లోపు ఏదైనా కోరస్ పడండి. కనెక్ట్ అయినారు ఉండండి. అక్క హలో హలో, వినపడుతుందమ్మా? వినబడుతుంది అక్క, ఇప్పుడు వినబడుతుంది. చెప్పండి అక్క. కాబట్టి సేవకురాంగా మనము మన వ్యక్తిగతంగా కానీ, భార్య భర్తల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ ఎన్నో పరిస్థితులు వచ్చినా వాటన్నిటిలో సమాధానాన్ని కాపాడుకుంటూ సంఘాన్ని సమాధానంతో నడుపుతూ మనము పరిచయం చేసేటప్పుడు ఆయన జీవము, ఆయన శాశ్వత జీవము, ఆయన ఆశీర్వాదము మనం చేసే పరిచయలో ఉండి ఎంతో ఫలవంతంగా అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. తద్వారా దేవుని నామానికి మహిమ కలిగేదిగా. దీనికోసం సంపూర్ణంగా మనల్ని మనం చంపుకునే పరిస్థితి, అడ్జస్టింగ్ మైండ్ ఎంతైనా అవసరం. ప్రభు వీటన్నిటికీ దేవుని కృపను మెండుగా ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రార్థనలో లూకాసు వార్త, మత్తయి సువార్తలు అని చెప్పినట్టు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థనలో గడపాలి కదా. లూకాసు వార్తలో ఒక మాట ఉంది, లాస్ట్ గా చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 39-40 చదవమ్మా. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి. కదా ఆయన శిష్యులు ఆయనతో కూడా వాడుక చొప్పున కదా మనం వాడుక చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఆయన ప్రార్థనలో ఆయన సన్నిధిలో మనం ప్రాధేయపడే వరంగా, ఎందుకంటే శోధనలో ప్రవేశించుకున్నాడు. అనేక పరిస్థితుల్లో శత్రువు తీసుకొచ్చి మనల్ని శోధించేవాడుగా ఉంటాడు గనక ప్రార్థనలో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని కాపాడి భద్రపరిచి ప్రతి శోధన నుండి మనల్ని భద్రపరిచి మరి వాటన్నిటిపైన విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మన శక్తి కొద్దిగా, మన శక్తి, మన జ్ఞానము, మన అనుభవం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రభు మీద ఆధారపడడమే కానీ వాటి మీద ఆధారపడ్డానికి వీలు. కాబట్టి ప్రార్థనలో శోధనలో ప్రవేశించకుండానట్లు వీటన్నిటి కోసం ప్రార్థనలో ఎంతైనా కొనసాగడం అవసరమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక అంతమంది ఈ రాకడ సూచనలన్నీ నెరవేరుతున్న ఈ దినాల్లో మనం ఎంతో జాగ్రత్త వహించి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో మనం వీటన్నిటి కోసం ఆయన సన్నిధిలో యాచన చేయవలసింది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన శరీరధారుడుగా ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం ఎరుగుతాం. ఆయన కన్నీటితో రోదనంతో ఆయన సన్నిధిలో ప్రార్థన యాచన విజ్ఞాపన చేయటం ద్వారా ఆయన తన చేత టీకింపబడింది అని. కనుక అన్నిటిలో అలాగే ప్రభు మీద ఆధారపడటానికి మనం ఎంతైనా అప్పగించుకోవాలి. కొన్నిసార్లు మన హెల్త్ కండిషన్ బట్టి ప్రార్థనలో వెనుకం చేస్తాం, అంతగా చేయలేకపోతాం, అంతగా ప్రభు సన్నిధిలో గడపలేకపోతాం. అయితే ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు నీవే నాకు కృపరించి సహాయం చేయని మరి ప్రార్థన నేనైతే అట్లా చేస్తా. ఏమని ఒక నోట్బుక్ పెట్టుకుంటా, ఆ విషయాలన్నీ రాసుకుంటా, టైం దొరికినప్పుడు తప్పకుండా దానికోసం మనము ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మన ఆత్మ ఎప్పుడు కూడా ఆయనతో ఏమనుంది, ఎడతెగక అనుంది. ఎడతెగక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు కానీ, బట్టలు ఉతుకునేటప్పుడు కానీ, ఏ టైంలో అయినా, ప్రయాణం చేస్తున్నా ఇంకే టైంలో అయినా ఆయన సన్నిధికి పోవడానికి ఏ ఆటంకము
ప్రభు సన్నిధిలో మన మనసు ప్రభు మీద ఆధారపడుతుంది. ప్రభా ఈ పరిస్థితి ఉంది, ఈ కష్టం ఉంది, మీరు ఇలా బాధలో ఉన్నారు, ఇలా కష్టంలో ఉన్నారని మొరపెట్టుకుంటూనే ప్రభు మీద ఆధారపడుతూనే మనకు ఓపిక ఉన్నంత వరకు ఆ వాటన్నిటి కోసం మనం ప్రభు మీద ప్రార్థనలో ఆధారపడుతూ పోయినప్పుడు ప్రభు తన దక్షిణాస్తం చేత తప్పకుండా మనకు సహాయము మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించేవాడుగా నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా అని అన్నిట్లో ప్రభు వాక్యానికి వాక్యం మీద నిలిచినారైతే మీరు నాకు నిజముగా శిష్యులైంది. అలాగే ఎంత హెల్త్ కండిషన్ కానీ ఎంత బలహీనమైన కానీ ప్రభు మనల్ని బలపరిచి సజీవ సాక్షి అనేది ఇది నాన్న ఇంత పరిస్థితిలో నేను 4th స్టేజ్ దాటిపోయి 2 years నుంచి నేను కీమోలు తీసుకుంటూ ఉన్నాను. అసలు ఇంకొకరైతే ఎంతో పడకల్లో ఉండే పరిస్థితిలో ఉంటారు. అయితే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన పుట్టిన బలం ఇచ్చి నడిపించేవాడుగా ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థనలో సహాయపడు. థ్యాంక్ యూ అక్క. ప్రేయర్ చేయండి అక్క. మాకు అక్క ప్రేయర్ చేయండి అక్క. ఇప్పుడు చేయండి అక్క. దయచిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రభువా, కృప కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేయ దేవుడు. ఆయన నీ భక్తి లేడలా నీ బిడ్డల పక్షాన నిబంధనలు నెరవేర్చు కృపను చూపుచూ నుండి దేవుడు మీరు మాత్రమే. నాయన ఆకాశం మంది కానీ భూమి ఉంది కానీ మీ వంటి దేవుడు లేడు ప్రభువా. ఇంత గొప్ప దేవునికి ప్రేమపరిచే ఆరోగ్యంగా సేవకురాలు దానికి నా మటుకైతే ఎంతో బలమైనటువంటిది జ్ఞానం లేనటువంటి దాన్ని అయినప్పటికీ మా ప్రభు క్రీస్తులో ఆశ్రయించినట్లుగా ఆయన నీ కృపను బట్టి నీ దయను బట్టి ఇంటి గొప్ప ధన్యతను మీరు నాకు ప్రసాదించినందుకై నేను స్తుతిస్తున్నాను. ఉన్న ప్రతి సేవకురాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాను. ప్రభా వారి వారి ప్రాంతాల్లో వారు చేస్తున్న పరిచయం బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. నా దేవ నిజముగా మరి ఏర్పరచబడిన వారు సైతం మోసగింపబడి దినాల్లో మేము ఉంటున్నాం. అనేక విధాల్లో శత్రువు శోధించి పరిచయను మా జీవితాన్ని ఎంతో నష్టపరిచేవాడుగా ఉంటున్నాడు. అయినా ఇది నాన్న తద్వారా నీ నామం ఎంతో అవమానపరచబడుతున్నది. యేసయ్యా బాహాటముగా నీ నామం సిలువ వేయబడుతున్నది. ప్రభా ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచబడినటువంటి ఎఫ్రోన్ పరిచయను నా తండ్రి ఈ దినాన ఎంతో మరి బాహాటముగా నాయన అవమానంగా ఉంటున్నది. ఆత్మీయమైన పరిచర్యను కోల్పోయినాం, ఆత్మీయమైన నాయకత్వాన్ని కోల్పోయినాం దేవా, ఆత్మీయమైన సాక్ష్యమును కోల్పోయినాం. ఎంతో భ్రష్టత్వంతో ఉంటున్నది ప్రభా, ఎంతో అన్యాయం, ఎంతో అక్రమం, ఎంతో అవినీతి జరుగుతూ ఉన్నది ప్రభా. యేసయ్యా మా జీవితాలను బట్టి మా యొక్క ప్రార్థనలేమిని బట్టి ఎంతో మేము నష్టపోతున్నాం, ఎంతో పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. యేసయ్యా నా పరిస్థితిని బట్టి మా పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ఒప్పుకొంచుంటున్నాను తండ్రి. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. నూతన పరచండి, నూతన ఉజ్జీవంతో నింపండి ప్రభా. మీ యొక్క జీవాన్ని ప్రవహింపచేసి వాళ్ళ విశ్వాసాన్ని తిరిగి ఆత్మీయమైన స్థితిని చిగురింప చేయండి తండ్రి. ప్రభా కృప చూపించండి. ఇలాగ మరి చేరొచ్చిన ప్రతి ఒక్క పరిస్థితి వారి పరిచర్యలను బట్టి మీ సంధికి వస్తుంటున్నాను ప్రభా. ఎవరు ఎలాంటి కండిషన్ లో ఉన్నారో మీరే ఎరిగిన దేవుడు ప్రభా. వారి ప్రతి పరిస్థితి, ప్రతి అక్కర, ప్రతి అనానుకూల పరిస్థితి అన్ని కూడా ఎరిగిన దేవుడు తండ్రి. ధైర్యపరచండి, బలపరచండి ఆ దేవా. సమస్త ఆదరణల కర్తవ్య తండ్రి, బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. మమ్మల్ని నూతన పరచమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మా వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏది కూడా పరిచర్యలో ఆటంకకరంగా ఉండకున్నట్లు మొదట మా వ్యక్తిగత కుటుంబ పరిస్థితుల్లో మేము సరి చేసుకొని ఆత్మీయంగా మరి ప్రేమ, ఐక్యతను, సమాధానాన్ని కాపాడుకునొచ్చు. సంఘమును అలాగూ మరి తండ్రి కట్టుటకు కృపను మెండుగా దయచేయండి ప్రభా. స్త్రీలమైన మేము, మిక్కిలి బలహీనమైన ఘటములమైన మేము ప్రభా నీ సన్నిధిలో నీ పునరుద్ధరణ శక్తిని కోరుకుంటున్నాం. సహాయం చేయండి నైనా, కనికరించండి దేవా, కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఎలాంటి మానవ అందుబాట్లు నాలో
అలా ఉన్నాయో మీరు తీసేసుకురండి, నూతన పరుస్తురండి ప్రభువా. యేసయ్యా సహాయం చేయండి తండ్రి. నన్ను బలపరచు, వారి యందు నేను సమస్తం చేయలేనని చెప్పిన మాటను బట్టి ఉన్నారు. అలా మీరు బలపరిస్తే తప్ప, మీరు ధైర్యపరిస్తే తప్ప, మీరు ఆదరిస్తే తప్ప నేను ఆయన మీ సేవలో మేము ముందు కొనసాగలేదు తండ్రి. మమ్మల్ని బలపరచండి. శత్రువు ఎంతగానో శోధిస్తున్నాడు మా యొక్క శరీర బలహీనతలను బట్టి. తండ్రి, మీ ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాం కనుక ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎసయ్యా ఎసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దయ చూపించండి. మా కండిషన్లు అన్నిటినీ మీరే బాగు చేయండి, సరిచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, మేము నిలిచిన నడిచిన ప్రార్థనలో మా ఆత్మలో నిత్యము నిన్ను విడవక మరి మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ఎడతెగక నిస్తున్న ప్రార్థనలో మేము కొనసాగుతూ అడుగు అడుగున పరిచర్యలో మేము ముందు కొనసాగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయం చేయండి. అలాగే ఎన్నో పరిస్థితులు వచ్చిన వాటన్నిటిలో అడ్జస్టింగ్ మైండ్ మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. మాకు దుఃఖం కలిగిన పరిస్థితిలో, భయాలు వచ్చిన పరిస్థితిలో, ఆయన దిగులు వచ్చిన పరిస్థితిలో, మా తండ్రి కలవరం వచ్చిన పరిస్థితిలో అన్నిట్లో కూడా నా తండ్రి మీరే మాకు చాలని దేవుడుగా ఉండి ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, నేను నిన్ను విడవని ఎడబాయనని చెప్పిన మాటను మా పక్షాన మీరు అక్షరాలను నెరవేర్చి నమ్మదగిన దేవుడు గనక స్తుతిస్తూ భయపరుస్తున్నాను. మా ప్రభా నీ సన్నిలో మరి స్వార్థలు చదివించిన రీతిగా 12 అధ్యాయంలో నా తండ్రి దేనికి వినబడటం లేదక్క. అక్క ఎవరు తినవట్లే. అక్క వినబడుతుందా? మేరీ వేదక్క మీది మ్యూట్ అయిపోయింది అక్క. హలో ఇప్పుడు వినపడుతుంది అక్క. దేవానికి స్తోత్రాలు. ఇలాగ పరిచయను కూడా ఆశ్రయించండి, వారి బిడ్డలను ఆశ్రయించండి. వాళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వాళ్ళు ఎదుగుచు ఫలించు వారిగా సిద్ధపరచండి. ఆ బిడ్డలు నా తండ్రి నీ సన్నిధిలో సీయోను పర్వతం మీద సూచనలుగా మహత్కార్యములుగా ఉండినట్లు సాయించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభానికి స్తోత్రాలు. ఇలాగూ మా తండ్రి మా కుటుంబ పక్షాన మా బిడ్డల పక్షాన మా ప్రభా ప్రార్థనలో మేము ఎడతెగక ఉంటూ నీ మీద ఆధారపడుచు కొనసాగుటకు మీరు మాకు మెండైన కృపా సహాయం దయచేస్తున్నామని ప్రభానికి స్తోత్రాలు. వారి హెల్త్ కండిషన్లు కూడా మీరు ఎరుగురు, మీరే ముట్టండి, స్వస్థపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వారి అక్కర్ల అవసరాలన్నీ కూడా తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిలో గొప్ప విజయాన్ని ఇస్తున్నామని ప్రార్థిస్తూ వీళ్ళని మీ హస్తానికి అప్పగించుకుంటూ వారి గడపైన ప్రార్థన సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట అతి వినంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్స్ అమ్మ. మీకు కూడా ప్రార్థన బట్టి సమయం మీతో పంచుకోవడానికి పంపించిన కృపను బట్టి అన్నారు. మా కోసం ప్రార్థన చేయండి. నా హెల్త్ కండిషన్ మీరు ఎరుగుదురు పరిచినట్టుగా ప్రార్థన చేయండి.